హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు ఎగ్ మొగలాయ్ కర్రీని చేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ కర్రీ పుల్కాల్లోకి, రోటీస్లోకి, బటర్ నాన్లోకి, రైస్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఈ కర్రీలో ఎలాంటి ఘాటు లేకుండా చాలా కమ్మగా, ఎలాంటి హైరానా లేకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 6 జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుల్ని గ్రేవీ కోసమని వేస్తున్నామండి. ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉల్లిపాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 6 నుండి 7 పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఉడికించిన కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసి పైన క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. గుడ్లు ఇలా లైట్ బ్రౌన్ కలర్ రావాలి. గుడ్లు క్రిస్పీగా అయిపోయాయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు కోడిగుడ్లో వేసి బాగా కలుపుకోవాలి. పసుపు, కారం గుడ్లు వేయించేటప్పుడు ముందే వేసేయకూడదండి. అలా ముందే వేసిస్తే కారం మాడిపోతుందండి. అందుకే గుడ్లు బాగా వేగిన తర్వాత అప్పుడు కారం, పసుపు వేసుకుంటే మాడకుండా ఇలా రెడ్ కలర్లో ఉంటాయి. ఉప్పు, కారం గుడ్లకు బాగా పట్టేసిందండి. ఇప్పుడు గుడ్లన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని ఇదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముద్దని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని అస్సలు కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఉల్లిపాయ ముద్దలో నుండి ఇలా ఆయిల్ పైకి తేలితే ఉడికిపోయినట్టండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగును వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. కర్రీలో ఇలా పెరుగు వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుందండి. అంతేకాకుండా కర్రీ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. పెరుగు కూడా ఆయిల్లో వేగిపోయిందండి. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు, మసాలా పొడిని కూడా కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. పసుపు, కారం కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ పోయకూడదండి. కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. గ్రేవీ మరీ పల్చగా కాకుండా ఇలా చిక్కగా ఉండేలా నీళ్లు పోసుకోవాలి. గరిటెతో ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేయించిన కోడిగుడ్లు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముద్దని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసాం కాబట్టి కర్రీ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. కర్రీ 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. గుడ్లు వేసిన తర్వాత ఇలా గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి. ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ ఉడికిపోయినట్టండి. ఇప్పుడు కర్రీని ఒకసారి గరిటెతో కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి. ఇప్పుడు మరొకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే మొగలాయ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎలాంటి హైరానా లేకుండా కర్రీ ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ కర్రీ పుల్కాలు, చపాతీలు, బటర్ నాన్, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈసారి రొట్టెలు, చపాతీలు చేసుకున్నప్పుడు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందండి నేను చేసిన మొగలాయ్ ఎగ్ కర్రీ? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.